بغائط أو بول إلا عند البناء جدار أو نحوه. హదీస్ కితాబ్ అల్-వదు సహీ బుఖారీ నుండి ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు ప్రవేశపెట్టిన హదీస్ నంబర్ 144. ఇందులో అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారు. అబూ అయ్యూబ్ అన్సారీ అంటే తెలుసుగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వెళ్ళిన తర్వాత ప్రవక్త వారికి విడిది ఇచ్చారు. ఆయనే వారింట్లో విడిది చేశారు, బస చేశారు దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అదేవిధంగా ప్రజలంతా మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని చెప్పేసి ఆ వంట యొక్క తాడు పట్టుకునేలాగే ప్రయత్నం చేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటె పైన ఉన్నారు. ప్రజలంతా ఓ ప్రవక్త మా ఇంటికి రండి, మా ఇంట్లో బస చేయండి అని చెప్పేసి బతిలాడుతుంటే దైవప్రవక్త అన్నారు, నా ఒంటె యొక్క తాడును లాగకండి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా ఒంటెని నిర్దేశించాడు, అది ఎక్కడ ఆగాలో దానికి తెలుసు, అది ఎక్కడైతే ఆగుతుందో అక్కడే నేను బస చేస్తానని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ అయ్యూబ్ అన్సారీ లాంటి అదృష్ట సహాబీకి ఆ భాగ్యం లభించింది. వారి ఇంటి ముందు ఒంటె ఆగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దిగారు, ఆ ఇంట్లో బస చేశారు. రెండంతస్తుల ఇల్లు ఆ రోజుల్లో. సుబ్హానల్లాహ్. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారు. సోదరులారా, ఈ అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ఇదా ఆతా అహదకుం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తూ ఉండగా వారు విన్నారు. ఏమన్నారు? ఇదా ఆతా అహదకుం అల్-గాయిత వలా యస్తఖ్బిల్ కిబ్లత వలా యువల్లిహా దహ్రహు షర్రిహు ఔ గర్రిహు. మీలో ఎవరైనా ఉంటే 2 ఏళ్ళు ఇది అవసరమైనప్పుడు మీరు దీన్ని వినియోగించేటప్పుడు 1, 2 ఏం చేయాలా? ఖిబ్లా వైపు తిరగరాదు, ఖిబ్లా వైపు తిరిగి పాస్ పోయరాదు, అలాగే లెట్రిన్లో కూర్చోరాదు, ఖిబ్లా వైపు తిరగకూడదు. ఖిబ్లా వైపు తిరగకూడదు అంటే ఒక ఆయన ఏం వాదిస్తున్నాడంటే అడు తిరుగుతానండి అన్నాడు. మహాశయ, ఎటు తిరిగినా అటు తిరిగినా ఓడేగా, ఏమైనా అర్థం ఉందండి. ఖిబ్లా వైపు తిరగొద్దని చెప్పారు, అటు తిరుగుతా అన్నాడు. కాదండి, ఇటు తిరిగినా అటు తిరిగితే ఇటు తిరిగినట్టే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మష్రిక్ మగ్రిబ్ పేరు తీసుకున్నారు. మష్రిక్ మగ్రిబ్. మష్రిక్ అంటే మష్రిక్ తూర్పు, మగ్రిబ్ పడమర. ఈ 2 వైపులా తిరిగి మీరు పాస్ పోయరాదు, అలాగే లెట్రిన్ కూర్చోరాదు. ఎక్కడ? ఓపెన్ మైదానంలో. అయితే ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చిన ఈ హదీస్లో ఇక్కడ ఒకవేళ ఇల్లా ఇందల్ బినాయి జిదారిన్, మీకు ఒకవేళ పాస్కు వెళ్ళారు, మరొక గత్యంతరం లేదు, మీరు అటు తిరగడానికి లేదు, ఇటు తిరగడానికి లేదు, దక్షిణ వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఇటు తిరగాలి. ఆ సందర్భంలో ఒకవేళ మీరు కూర్చున్న ఎదర గోడ ఏమైనా ఉంటే, ప్రహారీ గోడ, జిదర్ అంటే గోడ, బినాయిన్ ఏదైనా కట్టడము కానీ గోడ కానీ ఉన్న పక్షంలో మీరు అటు తిరగవచ్చు, పాస్ పోయవచ్చు. కానీ మ్యాక్సిమం ఇటువైపు తిరగకపోవడమే సరైనది, ఉత్తర దక్షిణాలు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖిబ్లా వైపు తిరగవద్దు అన్నారు. సరే, ఆ రోజుల్లో ఖిబ్లా వైపు తిరగవద్దు అన్నారు, అటు తిరగవద్దు అన్నారు. అంటే ఏముందో తెలుసా? ఏముంది అటు? బైతుల్ ముఖద్దస్ అండి, బైతుల్ ముఖద్దస్. అందుకే మీకు గుర్తురాట్లాగా మదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉండగా ఇటు తిరిగి బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చదివారు కొన్నాళ్ళు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ స్థితిలో ఉన్నప్పుడు జిబ్రైల్ అమీన్ వచ్చి నమాజ్ స్థితిలో ఉన్నారు, ఇంకా సలాం చెప్పలా, నమాజ్ పూర్తవలా. ఆ సందర్భంగా జిబ్రైల్ అమీన్ వచ్చి కిబ్లాని మీరు ఇటు తిరగండి అంటే ప్రవక్త వారు ఇటు తిరిగారు వెంటనే నమాజ్ స్థితిలో ఉండగా. అందుకే మస్జిద్ కిబ్లతైన్, రెండు కిబ్లాల మస్జిద్ ఎక్కడ ఉంది? మదీనాలో ఉంది. రెండు కిబ్లాల మస్జిద్ ఏది మస్జిద్? అది పేరేంటి? కిబ్లతైన్, మస్జిద్ కుబా, మస్జిద్ కిబ్లతైన్, రెండు కిబ్లాల మస్జిద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మష్రిక్ వైపు మగరిబ్ వైపు తిరగరాదు, మష్రిక్ వైపు తిరగరాదు, తూర్పు వైపు తిరగరాదు, పడమర వైపు తిరగరాదు. మరొక అంశం ఇక్కడ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సమయంలో సహాబీ తన మిద్దెపైకి ఎక్కారు. ఎక్కి చూస్తే అల్లంత దూరాన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటెలకి పోయారు. అయితే రెండు ఇటుక రాళ్ళు పెట్టి, ఒక ఇటుక రాయి మీద కాలు పెట్టారు, మరొక ఇటుక రాయి మీద కాలు పెట్టి ఎత్తు చూసుకొని పోసారు. ఎత్తు చూసారా? చాలామంది ఆ నేల ఏంటో కూడా చూడకుండా వెళ్ళి పోసేస్తారు. చినుకులు వచ్చి మళ్ళీ రివర్స్ తంతో ఉంటాయి. ఎంత ప్రమాదం తెలుసా? ఊహిస్తారా? మనం ఊహిస్తున్నాం అసలు ఎంత ప్రమాదం అది. ఆ చినుకులు వచ్చి మళ్ళీ పడతాయి ఒక్కొక్కసారి. అంటే అందుకే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజుల్లో బైతుల్ మఖ్దీస్ని కిబ్లా చేశారు. తర్వాత అది రద్దయిపోయింది, కిబ్లా బైతుల్లా అయింది, ఒకటైంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ రెండు వైపులా అని చెప్పినప్పుడు కిబ్లా రద్దు కాకముందు, బైతుల్ మఖ్దీస్ రద్దు కాకముందు ఈ రెండు వైపులా తిరిగి పాస్ పోయొద్దు, లేకపోతే కూర్చోవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు మనకి బైతుల్ మఖ్దీస్ అక్కడ కూడా రద్దయిపోయింది, మనకి రద్దయిపోయింది. ఇక్కడ ఒకవేళ తూర్పు వైపు కూర్చొని, అదే హదీస్ ఏంటంటే తూర్పు వైపు కూర్చొని ఎదర గోడ అడ్డు ఉంటే ఒంటెలకి పోవచ్చు. కానీ రిట్రీన్ అయితే సాధ్యం కాదు. ఎందుకు? మనిషి దుస్తులు తొలగించి కూర్చుంటాడు, నగ్నం అయిపోతాడు. అప్పుడు అటు తిరిగినా రెండు వైపులా నగ్నం అవుతాడు. దయచేసి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కిబ్లా ఒకటే అయినప్పటికీ కూడా దాని ఆపోజిట్ వైపు కూడా మీరు కూర్చొని పాస్ పోయరాదు, రిటర్న్కి వెళ్ళరాదు అని చెప్పారు. సరే, ఒకవేళ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి అంటున్నారు గోడ అడ్డుగా ఉంటే పోయొచ్చు. ఇంకో అంశం ఏంటి? రెండు ఇటుక రాళ్ళు వేసి ఇటుక రాళ్ళ పైన కూర్చొని పాస్ పోసారు. దానివల్ల ఉపయోగం ఏంటి? చినుకులు మళ్ళీ పైకి రావు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణం చేస్తున్నారు, సహాబాలు వెనకాల ఉన్నారు. ఒక చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆగారు, నిలబడిపోయారు. సహాబాలకు అర్థం కాలేదు. దైవ ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు దీనంగా దువా చేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను పిలిచి అల్లంత దూరాన కనిపించేటువంటి ఆ వృక్షం నుంచి ఒక కొమ్మని విరగొట్టి తీసుకురమ్మని చెప్పారు. సహాబాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొమ్మని తీసుకొచ్చి ఇచ్చారు ప్రవక్త వారికి. ప్రవక్త వారు అక్కడ పాతారు కొమ్మని. సహాబాలు అడిగారు, మాకేం అర్థం కావట్లేదు ప్రవక్త. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇక్కడ సమాధి ఉంది, ఈ సమాధిలో శిక్ష జరుగుతుంది. సమాధి శిక్ష, అదాబే కబర్ బర్హక్. కబర్ సమాధి శిక్ష వాస్తవం, నిజం, యథార్థం. ఎవరైతే సమాధి శిక్షను తిరస్కరిస్తారో వారు విశ్వాసులు కాజాలరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
సమాధిలో శిక్ష జరుగుతుంది. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అభ్యర్థించాను, ఓ అల్లాహ్ ఈ సమాధి శిక్ష నుంచి ఇతన్ని విముక్తి కల్పించు అల్లాహ్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ ఏదైతే నేను కొమ్మని పాతానో ఆ కొమ్మలో తాజాదనం ఉన్నంత వరకు ఆ వ్యక్తి పైన శిక్ష ఆగిపోతుంది. ఓ ప్రవక్త, కొమ్మ ఆరిన తర్వాత, ఎండిపోయిన తర్వాత కొమ్మ ఎన్ని రోజులు ఉంటుంది తాజాదనం? 2 రోజులు ఉంటుందేమో. 3వ రోజు మళ్ళీ ఒక పక్క నుంచి అది ఎండిపోయి పుల్లైపోతుంది. ఓ ప్రవక్త, మరి అప్పుడు ఏంటంటే కొమ్మ ఎండిపోతే మళ్ళీ శిక్ష మామూలే. మొత్తానికి ఆ శిక్ష ఎందుకు జరుగుతుంది? ఏం చేశాడు అతను? ప్రవక్త వారికి తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన జిబ్రీల్ అమీన్ ద్వారా ప్రవక్త వారికి తెలియపరుస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి అన్నారు, ఇహలోకంలో అతను ఒంటెలకు పోయేవాడు, ఆ చినుకులు వచ్చి మీద పడేది గుర్తించేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు, దానికి శిక్ష జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనము ఖచ్చితంగా బాత్రూంలో వెళ్ళేటప్పుడు నిన్నటి హదీస్ ఏంటి? అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ఒకవేళ ఈ దువా చదవకుండా బాత్రూంలో పోతే ఆ డబ్బా ఒలిగిపోయి ఆ చినుకులు వచ్చి మీద పట్టడమో ఏదో ఒకటి జరిగింది. మీరు టెస్ట్ చేయండి. దువా చదవకుండా బాత్రూంలోకి వెళ్ళండి, ఖచ్చితంగా బట్టలు మలినం అవుతాయి. ఎందుకంటే లోపల జిన్నాతు స్త్రీ పురుష జిన్నాతులు, చెట్ట జిన్నాతులు ఉంటారు. వాళ్ళు దువా చదవని వారి పైన వారి యొక్క వారు జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎత్తైన స్థానంలో కూర్చొని పాస్ పోశారు. ఇంకోటి పారే కాలువ పారుతుంది, మంచినీటిది కాదు, అయినప్పటికీ కూడా కాలువ పారుతూ ఉంటే అందులో పాసిపోయిరాదు. మహాతప్పు. దుర్మార్గులు, మూర్ఖులు ఉంటారు. చెంపు తీసుకెళ్తాం ఒళ్ళు బరువయ్యి కాలువ దగ్గరికి పోయి అక్కడ యూజ్ చేస్తారు. తర్వాత ఆ నీటితోనే కడుగుతారు. అవునా కదా? దుర్మార్గం, అది మహాదుర్మార్గం. పాసిపోయి రాదు అంటే రిటర్న్ కూడా దాంతోనే కడుగుతాడు. మహా తప్పు. ఓకే, ఇంకో విషయం, పాస్ పోసిన తర్వాత ఒకవేళ నీరు లభించకపోతే ఏం వాడాలండి? ఇటుక రాయి కానీ మట్టి గడ్డ కానీ. అయితే ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటంటే, ఆ ఇటుక ముక్కని ఆయన ఎక్కడ ఎత్తుకుతున్నాడు తెలుసా? మురికి స్థలంలో ఎత్తుకుతున్నాడు. ఎత్తుకొచ్చా వెంట బొమ్మలు ఎత్తుకుతున్నాడండి. ఇటుక మొక్కని శుభ్రం చేయడానికి మళ్ళీ మలినాన్ని యూజ్ చేస్తున్నాడు. కాదు, పరిశుభ్రమైన మట్టి పెడ్డ లేదా ఇటుక మొక్క మంచి ఏరియాలో ఉన్నది తీసి టిష్యూ పేపర్ యూజ్ చేయవచ్చు. మామూలు పేపర్ యూజ్ చేయవచ్చు. మనకి పూర్తిగా నమ్మకం కుదరాల, దాంతో శుభ్రమైంది, చివరి చుక్క కూడా ఆరింది, అవయవం ఆరింది అనే వరకు మనం దాన్ని చూడవాలా. తర్వాత బొగ్గు యూజ్ చేయరాదు. మరొకటి గుర్తు రావాలి, ఎముక యూజ్ చేయరాదు. ఎముక లాగుతాం చూసారా? పడేస్తాం, కుక్కలో పడేస్తాం. అది కుక్క లాక్కెళ్ళి ఎక్కడో మారమూల పడేసింది. ఒక ఆయన ఏం చేశాడు? దాన్ని యూజ్ చేశాడు. పాస్ పోసిన తర్వాత దాంతో తుడిచాడు. ఏమైంది? జిన్నాతుల పీడనం మొదలైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అయ్యా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దైవ ప్రవక్త దగ్గర జిన్నాతులు వచ్చారు, మా కోసం ఆహారం కోసం దువా చేయండి ప్రవక్త అంటే, మీరు మానవులు తిన్నటువంటి ఎముకలు ఏదైతే పడేస్తారో దానిని మీరు పట్టుకోండి, దువా చేయండి, దాని మీద మళ్ళీ మాంసం ఏర్పడింది. దానిపైన మళ్ళీ మాంసం ఏర్పడింది. మనం మొత్తం ఫుల్గా లాగేసి ఏం లేకుండా మిగిల్చకుండా అలా పడేస్తాం.
అవునా కదా? ఏమన్నా కండ మిగిలి ఉంటుందా? మనం లాగాక మామూలుగా లాగుతాము కదా. దానిని వాళ్ళు పట్టుకుంటే, ఎవరు? జిన్నాతులు పట్టుకొని దువా చేస్తే అల్లా మళ్ళీ దానిపైన కండ తొడిగిస్తారు, మాంసం పుట్టుకొస్తుంది. అది వారికి ఆహారం, అది వారికి ఆహారం. ఇంకొక అంశం, ఒక అటాక్ జరిగింది ఒక వ్యక్తి పైన, జిన్నాతుల అటాక్ జరిగింది. ఎలా జరిగిందో తెలుసా? నేల రేగడి నేల అలా చీలిపోయి ఉంటుంది, కింద దాకా కనిపించింది, ఒక 3 అడుగు 4 అడుగుల దాకా. అవునా కదా? నెర్రలు అంటారు. సుబ్హానల్లాహ్. ఆ నెర్రల్లో కూడా పోయగలదు. నెర్రల్లో ఏం చేశాడు మహానుభావుడు? వెళ్ళి దాంట్లో పోసాడు. వాళ్ళు అక్కడ కుటుంబం ఉందంట, మొత్తం ఫ్యామిలీ అటాక్ అయింది. హజరత్లు, పెద్ద హజరత్లు ఇంటికి వచ్చేసారు. రైట్. జిన్నాతుల చల్లాసమంటలు పెద్ద జిన్నాతుల నుంచి ఏమిటి? పేడ యూజ్ చేయరాదు. జజాకల్లాహు ఖైర్, గుర్తు వేశారు. పేడ యూజ్ చేయరాదు, బొగ్గు యూజ్ చేయరాదు, అలాగే ఎముక యూజ్ చేయరాదు. మరొకటి, ఈ ఖాళీ నెర్రల్లో పోయరాదు. ఒక్క అంశం, బహిష్టు ఉంది చూసారా?